మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి అసలు సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మన భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి, తప్పకుండా సర్వ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే,
దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి 14వ తారీఖుని ఏప్రిల్ 14న మేషరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. మేషరాశి వారికి అప్పటి నుంచి 14వ తారీఖు మే నెల 25 వరకు అంటే నెల రోజులు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే మేషరాశి వారికి జన్మంలోనే రవి యొక్క సంచారం జరుగుతోందని మనకి అర్థమవుతోంది. కాబట్టి ఈ నెల రోజులు వారికి శుభ ఫలితాలు ఇస్తారా అశుభ ఫలితాలు ఇస్తారా అన్నట్టయితే శుభ ఫలితములను ఇవ్వజాలరు, అశుభ ఫలితాలు ఇస్తారు. అశుభ ఫలితాలు అంటే ఏ ఏ విషయాలలో ఏ ఏ రకంగా ఈ అశుభ ఫలితాలు ఉంటాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ ఉండదండి. శాస్త్రం 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 ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాను. ఆ పైన ఒక్క మాట కూడా చెప్పడం జరగదు. అయితే ఇక్కడ శాస్త్రం చెప్తున్నటువంటి శ్లోకాన్ని చెప్పుకుందాం. దేహాతి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గతే శను రవౌ అని. చంద్రరాశి అంటే జన్మంలోనే రవి కనుక ఉన్నట్టయితే, ఈ సూర్య భగవానుడు ఉన్నట్టయితే అక్కడ వారికి జరిగేది ఏంటి అన్నట్టయితే దేహాతి శరీరంలో ఒక రకమైనటువంటి రోగాలు ప్రవేశిస్తాయి. చిత్త సంతాప మనోవిచారం, కాలాతిక్రమ భోజనం కాలాన్ని అతిక్రమించి భోజనం, రోజు ఒకే టైంకి భోజనం చేసినట్టయితే అసలు డాక్టర్తో మనకు పనే లేదు. ఈ డాక్టర్లు నా చిన్నప్పుడు కూడా ఇంతమంది డాక్టర్లు, ఇంతమంది వైద్యులు, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని మందుల షాపులు, అందులో హోమియోపతీలు ఇవేమీ లేవండి, అల్లోపతీలు ఏ పతీలు లేవండి. మనకు ఉన్నది ఆయుర్వేదం ఒకటే. అప్పుడు చాలా ఆరోగ్యంగా బతికారు. ఏదైనా వస్తే చిన్న చిన్న వచ్చే మనిషి నాకు రాకుండా పోవు, దానికి ఆయుర్వేదాన్ని ముందుగా స్వీకరించేవారు. అది కూడా మూడే, అందులో చెప్పండి రోగానికి కారణాలు ఇన్ని రకాలు, ఇన్ని టెస్టులు, ఇన్ని డయాగ్నిక్ సెంటర్లు ఇవేమీ లేవండి. మూడే. ఏంటవి? శ్లేష్మ, పిత్త, వాత అనేటటువంటి మూడు కారణాలు ఆయుర్వేద రీత్యా వేదంలో చెప్పబడి, వేదానికి వేదాంగమే ఆయుర్వేదం అనేటటువంటిది. దానిలో చెప్పబడినటువంటి మూడు కారణాలు మనిషికి అనారోగ్యం చేరుకున్నట్టే వాత, పిత్త, శ్లేష్మ అనేటటువంటిది. ఇందులో వారు డాక్టర్ గారు ఏం చేసేవారంటే, ఆయుర్వేదం డాక్టరు ఇలా చేయి పట్టుకునేవారు. దానికి పెద్ద కోర్సులు ఏం లేవండి ఆ రోజు, పెద్దల ద్వారా సంక్రమించినటువంటివి. ఇలా పట్టుకొని ఇక్కడ ఈ మూడింటి దగ్గర ఎక్కడ నాడి కొంచెం భిన్నంగా కొట్టుకుంటుందో చూసి దానికి తగిన మందు ఇచ్చేవారు. అంతే. ఆనాడు ఇన్ని రోగాలు, ఇన్ని డయాగ్నిక్ సెంటర్లు, ఇన్ని స్కానింగ్లు, ఇన్ని ఇవేమీ లేవండి. హాయిగా ఉంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా మనకి కాలాన్ని, ఒకే భోజనం చేసేటటువంటి సమయాన్ని గనక నిర్దేశించుకుని ఒక 10 నిమిషాలు అటు ఇటులో, మరి ఇదో మెడలో తాడి కట్టేటట్టుగా పుష్కరాంశ దగ్గరికి వెళ్ళి మీరేమీ చేయక్కర్లేదు. ఒక అరగంట అటు ఇటులో ఒకే సమయాన్ని నిర్దేశించుకుని భోజనం చేసినట్టయితే మీకు రోగమే రాదు. భోజనం చేసిన తర్వాత కొన్ని నియమాలు చెప్పారు, భోజనానికి ముందు కొన్ని నియమాలు చెప్పారు. వాటిని, ఆ భోజనానికి ఏమేమి నియమాలు చెప్పబడి ఉన్నాయో అవి పాటించినట్టయితే అసలు డాక్టర్తో మీకు పని లేదు. జీవించినంత కాలం కూడా ఆరోగ్యంగా జీవించి హాయిగా. ఆనాడు భాగ్యాలు లేవండి, మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం. అట్లాంటివన్నీ వచ్చేవి. ఎందుకని? ఆయుర్వేదాన్ని, మన వేదమైనటువంటి ఉపాంగమైనటువంటి ఈ ఆయుర్వేదాన్ని పాటించారు కాబట్టి. ఈ విధంగా అక్కడ సకాలంలో భోజనం చేయడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. అటువంటిది కూడా ఈ సూర్య భగవానుడు జన్మరాశిలో ఉన్నప్పుడు మనకి లభించదు. బంధుమిత్ర సుహృద్వేష్ట,
బంధువులు మిత్రులు వీళ్ళందరితో కూడా మనకి కలహం సంభవిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ శాస్త్రకారుడు చెప్పినటువంటి శ్లోకం అండి. ఇది శాస్త్రమే చెప్తున్నాను మీకు, ఇంతకు మించి నా పైత్యం ఏమీ లేదు. అందుచేత ఇక్కడ ఏ ఏ విషయాలలో మనకి చెప్పబడిందో, ఉం? ఆ శరీరానికి రోగం వస్తుందన్నారు, అంచేత రోగాలు వచ్చేటటువంటి పనికి వెళ్ళకండి. రెండు, అకాల భోజనం చేయకండి, సకాలంలోనే భోజనం చేయండి. కొన్ని 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 కాలమాన పరిస్థితులు బట్టి కొన్ని సాధ్యపడకపోవచ్చు. ఎవరి దగ్గర ఉద్యోగానికి వెళ్ళామో ఆడ పని చేసి పూర్తి చేసి వెళ్ళవయ్యా అంటాడు, ఇంకా అరగంట ఉంది, అది పూర్తి చేసే వెళ్ళాలి భోజనం. కొన్ని కాలానికి తల ఒక తప్పదు, దైవానికి తల ఒక తప్పదు. అలాగే మనం ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నామో ఆ యజమాని మాటను కూడా తప్పడానికి పరిస్థితులు అనుకూలించవు. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి చిన్నపాటి తేడాలు అనేలా మీరు దీన్ని పాటించండి అని చెప్పేసి చెప్తున్నారు. సరే, ఇంకా దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటి పరిష్కారాలు మనకి ఆ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి శ్లోకాలు, నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం అనేది, ఆదిత్య హృదయం అని, లేకపోతే సూర్య నమస్కారాలు అద్భుతం, అసలు అద్భుతం, మహాద్భుతం. ఆ సూర్య నమస్కారాలు అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేది. ప్రపంచంలో మరి ఇంకేది కూడా లేదు, ఔషధం కూడా కాదు. అంత మనకు శక్తిని, దానికి అంత చక్కగా స్థితిస్థాపకత, దాన్ని శరీరాన్ని వంగేటటువంటిగా అంత చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి అలాంటివి ఏదైనా చదువుకోండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.